అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి సింగనమల నియోజకవర్గంలో చాలా మా రైతాంగం చాలా కష్టపడి పనిచేసేవారు. అంతేకాకుండా భూమిని నమ్ముకొని బతికేవారు. వాళ్ళకి వ్యాపారులు వాళ్ళకి ఈ మధ్య కాలంలోనే ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర కాలంలో చిన్న మిర్జాంపల్లి లాంటి గ్రామాల్లో ఉంటే ఎప్పుడు లోయల్లో ఉంది. వాటికి రోడ్లు వేసి మిగతా మోటార్లు గీటర్లని రోజున సహకారం చేస్తారు ప్రభుత్వం నుంచి. చాలా బాగుండేవారు. అంతకుముందు ఉన్న వాళ్ళ వృత్తి అన్ని మానేసి కూడా అందరూ రైతాంగం అంతగా దాంట్లో ఉంటారు. అదేవిధంగా మొత్తం కాన్షియస్ మొత్తం లాభాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, అరటి మీద ఎక్కువ ఆధారపడతారు. గాలివాన వచ్చింది. గాలివాన రావడాన్ని ఎవరు ఆపగలిగింది? మన చేతుల్లో ఇప్పుడు మన చేతుల్లో కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి చేతిలో కొన్ని పనులు. ఆ పనులు ప్రభుత్వం చేయడంలో ఇక్కడ విఫలమైందేమో అని అనుకుంటాము. డైరెక్ట్గా చేయలే. ఎందుకంటే చెట్లు పడిపోయినాక చాలా భాగాల్లో ఉంటారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి ఎన్యూమరేట్ చేయాలి. మేమున్నాం మీకు అని చెప్పాలి. ఆదివారం కదా, శనివారం ఆదివారం కాబట్టి చెట్లు పడిపోయి ముందు వాళ్ళు చెట్లు ఉంటే బహుశా చెట్లకి గాలికి ఆదివారం మేము రాలేం కాబట్టి మీరు సోమవారం అంటే అని చెప్పి రాసింది. సాధ్యం కాదు కదా. న్యాచురల్ కెలామిటీస్ అసలుకి అక్కడ మనిషి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మాట్లాడంటే నాకు ఈ బాధ లేదు సార్ అంటే మాట్లాడిన కూడా ఎవరు లేరు. విన్నా చెప్పచ్చు వాళ్ళు మేము మాట్లాడినా ఇప్పుడే పొద్దున శైలనరికి ఏం తెలుసు మాట్లాడచ్చు. ఐ నో ద వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద రెయిన్ అండ్ ఎవరిథింగ్. రైతుకు వచ్చే నష్టం, ఆ బాధ, ఆ కష్టం నాకు తెలుసు. సో ఆ కష్టంతో మేము ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై నేనేమి నిందలు వేయాలనుకోవడం లేదు, కానీ ఒక వాస్తవం చెప్పాలనుకుంటున్నాను. ఈ రైతుల పట్ల అదేదో అటు సీత కన్నంటే ఆ కన్ను వేయబాకండి. మీరు ఇన్సూరెన్స్ డబ్బులు ప్రీమియం కట్టారో లేదో తెలియదు. గతంలో ఎట్లా మీరు కట్టలేదు, ఉచిత బీమా పత్రిక కట్టలేదు. దాదాపు అది వెళ్ళిపోయింది. ఒక 2,000 కోట్లు అది వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం మీరు కట్టారు లేదు మాకు చెప్పేవాళ్ళు లేదు, భవిష్యత్తు కట్టలేదని మేము అనుకుంటాం. సో మీరు రైతులకు రావాల్సిన దాన్ని తక్షణం మీరు కట్టకపోతే ఎవరు ఆ ఫసల్ బీమా ఇంకోటి యాదో బీమా రైతుకు నష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం డబ్బులు మేము ధైర్యంగా చెప్పేవాళ్ళు. రైతుకి ఆఖరికి పంట రాకపోతే ఆ షేడ్ గారిని గుర్తు తెచ్చుకుంటాం. పంట రాకపోతే ఆ పంటకు నేను డబ్బులు కాపిస్తానని చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నన్ని రోజులు ఉచిత బీమా పథకం పెట్టారు. అట్లాగే రైతు భరోసా కింద వేలాది కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల ఇంట్లో 30,000 కోట్లు ఎంతో ఉంటాయి. సో ఈ విధంగా కొద్ది ఊరికే అరవడం కాదు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నేను మీరు అరవద్దండి, ఆలోచించండి. ప్రజలకి ఏమి చేయాలో అది చేసేందుకోసం ముందుకు రండి. రైతులు నష్టపోతే ఇప్పటికే తక్షణ సహాయం ప్రకటించి ఉండాల్సింది. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామనో, లేకపోతే ఇన్సూరెన్స్ ఇస్తామనో, లేకుంటే ఎకరాకి ఇంత డబ్బులు ఇస్తామనో ఇప్పటికే ప్రకటించి ఉండాలి. ఎందుకంటే రైతుకే 50-60 లక్షలు నష్టం పోయింది నాకేం బాధపడతా ఉంటాం. ఊరికంతా బుద్ధి పెద్ద మనిషి. అట్లా బుద్ధి పెద్ద మనిషి కూడా ఈ రోజున విషయం మందు దాగి చనిపోదామనే ప్రయత్నం ఎంత రైతుల యొక్క ఎంత దీనత్వాన్ని సూచిస్తుందో ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఆఫీసర్లను కోరుతాం, మీరు పెన్ను పేపర్తో ఆలోచించండి. దయచేసి మీరు హృదయంతో మనసుతో ఆలోచించండి. కంపాషన్ పెట్టుకున్నప్పుడు అక్కడ మీరుంటే ఏం చేస్తారని ఆలోచించాలి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మా నాయకుడు నిన్న కూడా లింగాల ప్రాంతంలో పర్యటించి నీర్జాంపల్లె గ్రామాలు మెన్షన్ చేశారు. ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నా. ఆ ఎన్యూమరేషన్ సరిగా జరుగుతుందా లేదా, జరిగిందా లేదా, అట్లాగే ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది ఏం రాదు. అవసరమైతే ఇంతకంటే ఉన్నతాధికారులని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. కలిసి వాళ్ళు కలుస్తారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా నేను అడిగేది ఒకటి, ఈరోజు చాలా చెడ్డగా నష్టపోయినారు. జీవితాలు నాశనం అయిపోయాయి. కనుక ప్రభుత్వం తక్షణం స్పందించి అసలు మీరు నష్టపరిహారంతో పాటుగా పంట పెట్టుకోవడానికి, చెట్లకి, ఎరువులకి అన్నిటికీ కూడా పైసలు ఇవ్వాల్సిన అవసరం. అది ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు? నేను ఎకరాకి 20 లక్షలు ఇవ్వమంటాను. ఎకరాకి ఒక 10 లక్షలు ఇచ్చిపోండి అని చెప్తారు. ఆయనకి 50 లక్షలు నష్టం వస్తుంది. కనీసం 50 లక్షలకి ఒక 40 లక్షలు మనం ఎనికి సగమాన్ని ఇవ్వాలి కదా. ఎందుకంటే చాలా వాటికి ఈ ప్రభుత్వాలు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి లక్షలాది కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు 13 లక్షల కోట్ల పైగా రూపాయలని రుణమాఫీ చేస్తారు పెద్ద పెద్ద కంపెనీ. కానీ రైతులకు ఏదైనా ఇచ్చేస్తే బాగానే ఉంటాయి. పైగా 3 లక్షలకు పైగా ఉన్న బడ్జెట్ కనుక చంద్రబాబు నాయుడు గారు నేను చూస్తా, నేను పరిశీలిస్తా అట్లా ఇట్లా మాటలు కాదు. తక్షణం మీరు ఉన్న మంత్రులు కానీ, అట్లాగే నా మిత్రుడు పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, కేశవ్ చెప్తా ఉన్నా, దయచేసి అందరిని ఆదుకోవాల్సిన టైం వచ్చింది, ఆదుకునే అవకాశం లేదు. లేకపోతే ఏముంది, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మేము వచ్చినాక ఎట్లా అది ఇష్యూ కాదు. కానీ రైతు ఇప్పుడు బతకాలి కాబట్టి సహాయం కోరుతామని చెప్పి చాలా చాలా చెడ్డ పరిణామం ఇది. వాళ్ళ కారణం పెద్ద కారణం కాదు. వాళ్ళు అడిగే మాట ఒకటే, మమ్మల్ని మాట్లాడలేదు, మేము ఫోన్లు చేసి ఆదివారం కాబట్టి రాలేదని చెప్తా ఉన్నారు. ఏం చేయాలి సార్ అంటా ఉన్నారు. ఇటువంటి అలసత్వం మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఒక మాట ఉంటుంది, మీకు రైతుల గురించి పట్టదు, వ్యవసాయం గురించి మీరు పట్టించుకోరు, మీ దృష్టి ఎప్పుడు మల్టీనేషనల్ కంపెనీల పైన, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల పైన, వాళ్ళపైనే ఉంటుంది అని ఒక మాట ఎప్పుడు మీరు చెప్తారు, మీ గుర్తు రాసి పెట్టారు. అనంతపురం జిల్లా రైతు గురించి మనం మాట్లాడే సీఎం గారు, ఇది ఆదాయంలో ముందట ఉందని చెప్పేసి, అది రైతు యొక్క కష్టం. కొన్ని నీళ్లతో ఆ ట్యూబ్లు వేసుకుని డ్రిప్ ఇరిగేషన్, వాటి ఇరిగేషన్లతో దాంతోనే వ్యవసాయం చేశారు వాళ్ళు. కనుక దయచేసి ఇప్పటికీ అనంతపురం జిల్లా చాలా కష్టాల్లో ఉంది, రైతు చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ అరటి రైతులు అట్లా వివిధ పంటలు, మొక్కజొన్న కూడా చాలా ప్రాంతాల్లో పోయింది. అన్ని పంటల్ని కూడా ఆఖరికి వాస్తవ ఎస్టిమేషన్ వేసి అది అప్లై చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం ఈ సహాయాన్ని ప్రకటించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ముఖ్యమంత్రి గారు అడుగుతారు, ముఖ్యమంత్రి గారు అనేకమైన కార్యక్రమాలు అమరావతి గురించి రోజు మాట్లాడతాం. అనంతపురం జిల్లా రైతు గురించి కూడా ఆలోచించమని నేను కోరుకుంటా ఉన్నా. తక్షణం వెయ్యండి, లేకపోతే ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు.